హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బ్లౌజు బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను పేపర్ మీద. ఫస్ట్ పేపర్ని 2 మడతలు వేసుకోవాలి. మడత మన వైపు ఉండాలి, నెక్ వైపు ఉండాలి, చంక వైపు ఓపెన్స్ వస్తాయి. వేసుకొని బ్లౌజ్ని ఇలాగా 4 మడతలు వేసుకొని ఖర్చులు కనిపించే విధంగా మడత వేసుకోండి. లోపల నుంచి మడత వేసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ షోల్డర్ మార్క్ చేయాలి. షోల్డర్ దగ్గర మార్క్ చేసినప్పుడు అటు ఒక ½ ఇంచ్ ఇటు ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సేమ్ నెక్ మార్కింగ్ కూడా అంతే. ఏది మార్కింగ్ చేసినప్పుడైనా సరే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత చంక మార్కింగ్ చేస్తున్నాను. చేసిన తర్వాత సైడ్ లూజు, బాడీ లూజు, నడుము లూజు ఉంటుంది కదా, ఆ లూజు కూడా మార్క్ చేసుకోవాలి. అక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోవాలి. కింద నడుము దగ్గర స్టిచ్చింగ్కి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు ఆ మార్కింగ్స్ అన్నీ కూడా మనం స్కేల్తోని మార్క్ చేసుకుంటూ రావాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్కేల్తో మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. మార్కింగ్ అనేది కర్వ్స్ అవి బాగా తిరుగుతాయి. ఫస్ట్ షోల్డరు, ఆ తర్వాత నెక్. ఈ విధంగా ఫస్ట్ స్క్వేర్గా మార్క్ చేసుకొని దానిలో నుండి 1 ఇంచ్ లోతు తీసుకొని అప్పుడు దాన్ని రౌండ్గా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగం అది కూడా సేమ్ అంతే. స్క్వేర్గా మార్క్ చేసుకొని దానిలో నుండి కూడా లోతు అలాగే తీసుకోవాలి సేమ్. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే రౌండ్ ఒకేసారి మార్క్ చేయడం అది రాకపోవచ్చు. సో ఇలా ట్రై చేస్తే బాగా వస్తుంది. ఇప్పుడు చంక మార్కింగ్ అయిపోయాక సైడు ఖర్చుకి మార్క్ చేసుకోవాలి. అసలు లూజు ముందు మార్క్ చేసి తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి సైడ్కి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ భుజం నుంచి కట్ చేసుకోండి. భుజం నుంచి చంక వైపుకి కట్ చేసుకోండి. ఏ విధంగా అయితే మార్క్ చేశారో అక్కడి నుంచి అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ నెక్ లోతు నడుము దగ్గర నుంచి ఆ నెక్ అలా పెట్టుకొని ఉన్నదానికన్నా ఒక ½ ఇంచ్ పైకి పెట్టుకోవాలి. స్టిచ్చింగ్కి పోతుంది కదా, పెట్టుకొని ఇప్పుడు దాన్ని కూడా సేమ్ అలాగే స్క్వేర్గా మనం మార్క్ చేసుకొని మనకి ఎంత లోతు కావాలో చూసుకొని మార్క్ చేసుకుంటాం. స్క్వేర్గా మార్క్ చేసి ఏ నెక్ కావాలన్నా పెట్టుకోవచ్చు. స్క్వేరు, రౌండ్ మన ఇష్టం. ఏ నెక్ కావాలంటే ఆ నెక్ పెట్టుకోవచ్చు. దీనికి రౌండ్ ఉంది, నేను రౌండే పెడుతున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాం. అసలు టైలరింగ్ రాని వాళ్ళు ఈ వీడియో చూసి ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేయొచ్చు. ఇంకా ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కటింగ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.